శ్రీమన్మహాభారతము 794వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము 3వ పర్వము, వనపర్వము లేదా అరణ్య పర్వము. అందులో 33వ అధ్యాయము. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, భీమసేనుడు ధర్మరాజుతో ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ కురునందన ధర్మజ, ఉత్సాహాన్ని తెచ్చుకో, శిథిలమైనటువంటి మనస్సును విడిచిపెట్టు, పరాక్రమాన్ని ఆశ్రయించు, ఒక దురంధరుడైనటువంటి పురుషునిలాగా యుద్ధానికి సిద్ధముకా. ఓ మహారాజా, కేవలము నహి కేవల ధర్మాత్మా పృథివీం జాతు కశ్చన. కేవలము ధర్మాత్ముడైనటువంటి మానవుడు ఎవ్వడు కూడా ఈ పృథ్వీని జయించలేడు. ఐశ్వర్యాన్ని కానీ రాజ్యలక్ష్మిని కానీ కేవలము ధర్మాత్ముడైనటువంటి వాడు ఎవడూ పొందలేడు. వేటగాడు ఎరచూపి ఆశపడేటటువంటి మృగాలను మోసముతో పట్టుకున్నట్టుగా రాజు శత్రువుల పట్ల కూటనీతిని ప్రయోగించి రాజ్యాన్ని పొందాలి. ఓ ధర్మజ, దేవతలు కూడా తమ కంటే పెద్దవారైనటువంటి బలములో ఐశ్వర్యములో అన్ని విధాలుగా సమృద్ధులైనటువంటి అసురులను మోసగించే జయించారు. ఆ రకంగా ఏవం బలవతః సర్వం ఇతి బుద్ధ్వా మహీపతే జహి శత్రూన్మహాబాహో పరాం నికృతిమా స్థితః. అన్నింటిపైన అధికారం ఎవడిది అనంటే బలవంతునిదే. అది గ్రహించాలి. ఓ ధర్మజ, కూటనీతిని ఆశ్రయించు, శత్రువులను జయించు. నీకు మేమున్నాం. అర్జునుడితో సమానమైనటువంటి నహి అర్జున సమః కశ్చిత్ యుధి యోద్ధా ధనుర్ధరః. అర్జునుడితో సమానమైనటువంటి ధనుర్ధారి యోధుడు లేడు. భవితా వా పుమాన్ కశ్చిత్, ఇక ఉండబోడు కూడా. అంతేకాదు, నాతో సమానమైనటువంటి మత్సమోవా గదాధరః, నాతో సమానమైన గదాధారి కూడా ఇంతకు ముందు లేడు, ఇక ఉండబోడు. పాండునందన ధర్మజ, ఎంతటి బలవంతుడైనా సరే ఆత్మబలముతోనే యుద్ధము చేస్తాడు. అందుకని నువ్వు అప్రమత్తముగా ఉండు, ఉత్సాహవంతుడవు అవ్వాలి, ఆత్మబలాన్ని ఆశ్రయించాలి. ధనానికంతటికీ మూలము ఆత్మబలమే. ఇంతకంటే వేరైనటువంటిది వేరొక్కటి లేనే లేదు. ఓ కుంతీ కుమార ధర్మజ, ఎక్కువ ధాన్యరాశిని పొందాలనుకునేటటువంటి రైతు కొంత ధాన్యాన్ని బీజ రూపములో త్యాగం చేస్తాడు. ఆ రకంగానే ఎక్కువ ధనాన్ని పొందాలి అనుకునేటటువంటి వాడు కొంత ధనాన్ని త్యాగము చేయాలి, ఖర్చు పెట్టాలి. ఈ విషయంలో ఇక నీకు సందేహమే అవసరము లేదు. విడిచినటువంటి ధనముతో సమంగా కానీ ఎక్కువగా కానీ లభిస్తుంది అంటేనే కదా ధనాన్ని త్యాగము చేస్తూ ఉంటాం, లేకుంటే త్యాగమే చెయ్యం. ఓ మనుష్యేంద్ర ధర్మజ, ఇక స్వల్పమైనటువంటి ధర్మాన్ని విడిచిపెట్టు, అధికమైనటువంటి ధర్మాన్ని పొందాలి అని కోరుకో. ఏ రకంగానైతే స్వల్ప ధనాన్ని వెచ్చించి అధికమైన లాభాలను కోరుకుంటామో ఆ రకంగా ఇప్పుడు నువ్వు ఆచరిస్తూ ఉండే ఈ స్వల్పమైన ధర్మాన్ని విడిచిపెట్టి అధికమైనటువంటి మన క్షత్రియ ధర్మాన్ని పొందటము కోసమని సిద్ధపడు. అదే బుద్ధిమంతుడి లక్షణము.
అంటూ భీమసేనుడు ధర్మరాజుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే
సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.